జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 30 సీట్లు ఉండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకున్నాయి. సిపిఎం ఒక స్థానం దక్కించుకుంది. 4 స్వతంత్రులు గెలిచారు. వారిలో 2 బీఆర్ఎస్ పక్షం వెళ్లగా మరో 2 కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సిపిఎం అభ్యర్థి దారేటు అనేది హై టెన్షన్ రాజేస్తుంది. స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారిన నేపథ్యంలో రాజకీయ చర్చలు, సంప్రదింపులు, క్యాంపులతో జనగామ హీట్ ఎక్కడం ఖాయమన్నట్లుగా కనిపిస్తుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు తమ వారిని కాపాడుకునేందుకు పార్టీలు శ్రమించడం ఖాయంగా కనిపిస్తోంది.